ప్రభు రూపాంతర కొండ మీద మోషే ఏలియా ఎందుకు వీరిద్దరు ప్రత్యక్షమయ్యారు? అసలు ప్రభు రూపాంతర అనుభవంలో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. యేసయ్య పేతురు, యాకోబు, యోహానులు వెంట పెట్టుకుని ఒక ఎత్తైన కొండ దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన రూపాంతరం చెందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా మారాయి. ఇంతలో వారికి మోషే ఏలియా ప్రత్యక్షమయ్యి ప్రభుతో మాట్లాడుతూ వారికి కనబడింది. మోషే ఏలియా ఎందుకు వీరిద్దరూ ప్రత్యక్షమయ్యారు? మోషే ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించిన ఒక గొప్ప నాయకుడు. మోషే రిప్రజెంట్స్ గాడ్స్ లా. ఏలియా ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప ప్రవక్త. సో ఏలియా రిప్రజెంట్స్ ప్రాఫిట్స్. సో జీసస్ ఈజ్ ఫుల్ఫైడ్ లా అండ్ ప్రాఫిట్స్. సిగ్నిఫికెంట్గా ఈ విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. అలాగే కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. మోషే ఏలియా. మోషే దేవునితో సీనాయి పర్వతం మీద ప్రభుతో మాట్లాడిన అనుభవం ఉంది. అలాగే ఏలియా కూడా కర్మేలు పర్వతం మీద దేవునితో మాట్లాడిన అనుభవం ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత భూమి మీద పాతి పెట్టబడలేదు. నేరుగా వీళ్ళు పరమునకు కొనిపోబడ్డారు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షుల గురించి యోహాను గారు కొన్ని విషయాలు రాశారు. దేవుని ఎదుట 2 ఒలీవ చెట్లు దీపస్తంభముగా ఉన్నారు అని కొన్ని క్వాలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ కనబడతాయి. మోషేకు ఏలియాకు సరిగ్గా ఈ క్వాలిటీస్ అండ్ క్యారెక్టర్స్ సరిపోల్చబడ్డాయి.